we can go for the block attributes. చూడండి, procedure will be the same. I would like to go for the same one, doors and windows. Okay, so ఈ డోర్ మనం బ్లాక్ క్రియేట్ చేయలేదు కదా. ఫైన్. బిఫోర్ క్రియేటింగ్ ఇంటూ ఏ బ్లాక్, ఎప్పుడు చేయాలి ఇది? బిఫోర్ గోయింగ్ టు క్రియేట్ ఏ బ్లాక్ వీ హ్యావ్ టు ఇన్సర్ట్ ద బ్లాక్ అట్రిబ్యూట్స్. ఓకే, సో వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ గోయింగ్ ఫర్ ద ఇన్సర్ట్ ట్యాబ్. ఐఎమ్ గోయింగ్ టు ద ఇన్సర్ట్ ట్యాబ్. Here I am going for the block definition panel. There I am picking the define attributes. Em chestunnanu? Define attributes. So I am going to define attributes. Okay, see here I am having so many modes: invisible, constant, verify, preset, lock position, multiple lines, all these things. For example, if you want to write like a paragraph, you can go for the multiple line. No, here I am not want to go for a paragraph. So here it is asking for a tag. ఏమడుతుందండి? ట్యాగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్యాగ్లో ఏమి ఇస్తున్నానంటే సైజ్ ఇస్తున్నాను అనమాట. ఏమి ఇస్తున్నాను? సైజ్ అని ఇస్తున్నాను. ఓకే, ఫైన్. దెన్ డిఫాల్ట్ ఏంటి? డిఫాల్ట్ 2 feet 6 inches. 2 feet by 6 inches ఇస్తున్నాను. సారీ, 2 feet బై ఏంటి? 2 feet కదా, 2 feet 6 inches కదా, బై ఎందుకు వస్తుంది ఇక్కడ? డోర్ సైజ్ ఈజ్ 2 feet. ఓకే, దెన్ హియర్ జస్టిఫికేషన్ ఈజ్ టాప్ లెఫ్ట్. నౌ ఐఎమ్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఎనీథింగ్. టెక్స్ట్ స్టైల్ ఈజ్ స్టాండర్డ్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఎనీథింగ్. దెన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఓకే. ఓకేనా? See here I have got a size. సో చిన్నది ఉంది సైజు. సో సైజ్ పెద్ద చేద్దామా? సో ఎంత? ఒక 2 inch అంటే ఎంత వచ్చిందా? 4 inch ఇద్దాము. ఓకేనా? సో ట్యాగ్ ఈజ్ సైజ్, డిఫాల్ట్ ఈజ్ 2 feet 6 inches. ఓకే, single door, go for okay. So I would like to place over here. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, నేను ఇది టెక్స్ట్ కమాండ్తో రాయలేదు. టెక్స్ట్ అనేది సి హియర్ ఐఎమ్ హ్యావింగ్ ద టెక్స్ట్ కమాండ్ తీసేసుకొని ఈజీగా నేను సైజ్ అని ఇట్లా రాసేయచ్చు. కానీ నేను సైజ్ అనే దాన్ని ప్రతి డ్రాయింగ్కి చేంజ్ చేస్తూ ఉండొచ్చు. నేను ఇదే మోడల్ని చేంజ్ చేస్తూ ఉండొచ్చు. నేను ఇదే బ్లాక్ని యూజ్ చేస్తూ ఉండొచ్చు, కానీ సైజు వేరీ చేసి ఉండొచ్చు. నాకు అక్కడ సైజ్ యాజ్ పర్ స్కేల్ నాట్ ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు. ఓకేనా? సో ఐ క్రియేటెడ్ దిస్ విత్ ద బ్లాక్ అట్రిబ్యూట్. దెన్ గో ఫర్ ద బి ఎంటర్. సింగిల్ డోర్ 2 feet 6 inches విత్ 80T అని ఇచ్చుకుంటున్నాను. పిక్ పాయింట్ ద సేమ్ థింగ్, సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ ద సేమ్ ప్రొసీజర్, డిస్క్రిప్షన్ గో ఫర్ ఓకే. ఏమొచ్చింది? సైజ్ రిప్రజెంట్ చేయమంటుంది. అక్కడ డిఫాల్ట్లో రాశాను నేను 2 feet 6 inches అని, అందుకని ఇక్కడ డిఫాల్ట్గా 2 feet 6 inches అని చూపిస్తుంది. గో ఫర్ సేవ్. ఐఎమ్ గోయింగ్ ఫర్ దిస్ వన్. గో ఫర్ ఇన్సర్ట్, browse the file, doors and windows block, open, single door with my attributes, select this one, insert over here. For example, I would like to insert this door here itself, for example. Okay, then I would like to go for 90 degrees, select this one, I would like to place over here. ఓకేనా? ఇక్కడ నేను ప్లేస్ చేస్తున్నాను. ప్లేస్ చేయగానే మళ్ళీ వచ్చేసింది నాకు. ఐ కెన్ చేంజ్ ఇట్. నాకు అది బాత్రూమ్కి ఇన్సర్ట్ చేయాలి, అక్కడ నేను కేవలం డోర్ ఉంది అని మాత్రమే చూపించాలి. నాట్ టు స్కేల్ డ్రాయింగ్, 2 feet డోర్ అని రాసేసుకుంటున్నాను. గో ఫర్ ఓకే. సేమ్ మోడల్
here I want like to insert. Okay, same model, here I would like to insert. This is 2 feet 6 inches. వుడెన్ డోర్ అని రిప్రజెంట్ చేయాలి అనుకుంటున్నాను. దెన్ గో ఫర్ ఓకే. అరే సేమ్ బ్లాక్ కదా, ఇక్కడ యూస్ చేసింది నేను స్లేమ్ బ్లాకే, ఇక్కడ యూస్ చేసింది కూడా నేను స్లేమ్ బ్లాకే. ఎట్లా చేంజ్ అయింది? బై యూజింగ్ ద బ్లాక్ యాట్రిబ్యూట్స్. ప్రొసీజర్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ ద యాట్రిబ్యూట్. ఫస్ట్ ఏం చేయాలి మనము? క్రియేట్ యాట్రిబ్యూట్. క్రియేట్ ద యాట్రిబ్యూట్ ఫ్రమ్ వేర్? డిఫైన్ యాట్రిబ్యూట్ నుంచి క్రియేట్ చేయాలి. యాట్రిబ్యూట్ డిఫైన్ చేసిన తర్వాత ఏం చేయాలి? దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ద బ్లాక్ కమాండ్. ఎన్ని యాట్రిబ్యూట్స్ డిఫైన్ చేయాలి? సార్ మీరు ఏదో నాకు ఒకటి చెప్పేశారు, నాకు ఇంకా ఎక్కువ కావాలి యాట్రిబ్యూట్స్, ఏం చేయాలి? మల్టీలైన్ కూడా తీసుకోలేదు నేను. మల్టీలైన్ తీసుకుంటే పారాగ్రాఫ్ రాసేయచ్చు, అవునా? సి ఇది చేసామా, ఇది చేయలేదు, ఇది చేసేసామా. ఓకే, డబుల్ డోర్ కూడా చేసేసామా. ఓకే, హియర్ ఐ వుడ్ లైక్ టు గో. ఓకే, దిస్ వన్ ఐ వుడ్ లైక్ టు కన్వర్ట్ ఇంటూ attribute. Go for insert, define the attribute. సో లాక్ పొజిషన్ చేసేస్తున్నాను. ట్యాగ్ ఏమి ఇస్తున్నానంటే, ఆ ట్యాగ్ ఏంటి? మన రిప్రజెంటేషన్ మాటది. ఓకేనా? హియర్ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ద మేక్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ మేక్. డిఫాల్ట్ ఏమి ఇవ్వట్లా, ఇందాక ఇచ్చాను, ఇప్పుడు డిఫాల్ట్ ఏమి ఇవ్వట్లేదు. సైజు 4 inch సరిపోయింది కదా, 4 inch. గో ఫర్ ఓకే. హియర్ ఐ వుడ్ లైక్ టు ఇండికేట్ ద మేక్. Again go for the define attribute. Now I would like to go for the size. Size కూడా ఇవ్వట్లేదు నేను ఏమేని. Go for okay. Here I would like to indicate the size. Tag వచ్చి material of construction. Here I am giving aluminum with glass. Window kadadi, aluminum with glass. Then go for okay. Here I am giving the material of construction. Okay, so here I would like to indicate some more things. Here I would like to indicate ఎన్ని attributes కావాలి అనుకుంటే అన్ని attributes ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా? లాక్ పొజిషన్ ఇస్ ద బెస్ట్ పొజిషన్ మనకి. ఓకేనా? ఇన్ దిస్ ఈజ్ ఇన్ స్లైడింగ్ డోర్. 2 అవుట్కి 1 బ్యాక్, కాబట్టి ఇది అవుట్ అవుతుంది, ఇది ఇన్ అవుతుంది. ఎస్, దిస్ ఈజ్ ఇన్. ఓకేనా? అంటే అది ఇన్సైడ్ పెట్టాలి అని చూపిస్తున్నాను నేను. ఇచ్చేసానా? దెన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద బ్లాక్ కమాండ్. స్లైడింగ్ డోర్, స్లైడింగ్ విండో 3. ఓకే, pick point, this point, select objects including all the attributes, enter. ఓకే అనగానే వచ్చేస్తాయి మొత్తం. ఎన్ని ఇచ్చితే అన్ని. ఇన్ను, ఎస్, మేక్ ఇట్ యాజ్ ఇన్. మెటీరియల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోండి. సైజు 5 feet అమ్మది, 8 feet కదా, 8 feet. మీకు సమ్ కంపెనీ నేమ్. ఓకే, ఇక్కడ మామూలుగా బ్లాక్ క్రియేట్ చేసేసాం. కంట్రోల్ ఎస్. హియర్ ఐ వుడ్ లైక్ టు ఇన్సర్ట్. ఓకే, హియర్ ఐ వుడ్ లైక్ టు ఇన్సర్ట్. గో ఫర్ ఐ ఎంటర్. సో ఇక్కడికి రాలే కదా, బ్రౌజ్ డోర్స్ అండ్ విండోస్. యా, స్లైడింగ్ డోర్ 90లో ఉంది, అది 0. స్లైడింగ్ డోర్. ఓకే, 4 inchకి చేసామా ఇది? అటు ఇటు కాకుండా ఉందేంటిది? అటు ఇటు 6 inches చేశాను నేను. ఓకే, నో ఇష్యూ. హియర్ ఐ వుడ్ లైక్ టు ఇన్సర్ట్. ఎక్కడైతే ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటున్నారో
అక్కడ ఇన్సర్ట్ చేసేస్తే మళ్ళీ వచ్చేసింది. ఇన్ ఎటు, ఇన్నా అవుటా, అది అల్యూమినియం విత్ గ్లాసా లేదా వుడెన్ ఫ్రేము, ఓకే, విత్ టింటెడ్ గ్లాస్. అంటే ఏంటి టింటెడ్ గ్లాస్ అంటే? ఓకేనా, ఇలాంటివి. ఓకేనా, సైజు 8 feet, మేక్ సో అండ్ సో కంపెనీ, దెన్ గో ఫర్ ఓకే, సరిపోయింది. సో ఇన్సైడ్ ఇన్ వచ్చింది, 8 feet వుడెన్ ఫ్రేమ్ విత్ టింటెడ్ డోర్. సేమ్ ఆప్షను ఇక్కడ కూడా ఇన్సర్ట్ చేస్తున్నాను నేను. FROM ఫ్రమ్ దిస్ లొకేషన్. అమ్మా నువ్వు కాస్త పక్కెళ్ళు. ఆఫ్లో ఉందా లేదా ఆన్లోనే ఉంది కదా, సర్లే. మిడ్ పాయింట్ స్నాప్ అయిపోతుందా? కాదు కదా, సర్లే. ఓకే, సో ఇక్కడ ఇన్ రాయాలనుకుంటే రాస్తాము, లేదంటే లేదు. లేదు అంటే అది ఇంటర్నల్గా వస్తుంది కదా. హియర్ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ బ్లైండ్. అక్కడ బ్లైండ్స్ వస్తాయి విత్, లేదంటే ప్లెయిన్ బ్లైండ్స్ ఇద్దాము, హారిజంటల్ బ్లైండ్స్ ఇద్దాం, అక్కడ. ఇక్కడ మెటీరియల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అల్యూమినియం గ్లాసు, సైజ్ వచ్చి 7 feet ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మేక్ వచ్చి సమ్ XYZ కంపెనీ. ఓకే, దెన్ గో ఫర్ ఓకే. అంటే నాకు ప్రతిదీ కూడా అదే విండో పెట్టుకున్నాను కానీ ఐ కెన్ ఇండికేట్ ద నేమింగ్స్ అనమాట ఈజీగా. ఓకేనా, ఫైన్. ఎక్కడ ఉపయోగపడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను డోర్స్ ఉంటాయి. డోర్స్ ఎట్లా క్రియేట్ చేస్తామంటే డోర్ 1, డోర్ 2, డోర్ 3, డోర్ 4. ఒక సైజ్ డోర్లన్నీ డోర్ 1, డోర్ 2, డోర్ 3, డోర్ 4. ఇంకో సైజ్ డోర్లన్నీ మెయిన్ డోర్ అనుకోండి MD మార్చుకుంటాం. అదే ఇంటర్నల్గా అయితే MD రాదు కదా. అక్కడ మనం ఆ యాట్రిబ్యూట్స్ పెట్టుకుంటే చాలా క్లీన్గా మనం యాట్రిబ్యూట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ద బ్లాక్ యాట్రిబ్యూట్స్. సరే, ఇందాక బ్లాక్ ఎడిట్ చేసినప్పుడు డబుల్ క్లిక్ చేస్తే మనం బ్లాక్ ఎడిటర్కి వెళ్ళిపోయాం. మరి బ్లాక్ యాట్రిబ్యూట్స్ ఏదైతే ఇచ్చామో దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఏమొస్తుంది? దీన్ని కనుక మీరు డబుల్ క్లిక్ చేస్తే మీకు బ్లాక్ యాట్రిబ్యూట్సే వస్తాయి. మీరు యాట్రిబ్యూట్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు మళ్ళీ. ఓకేనా, మరి బ్లాక్ ఎడిటర్కి వెళ్ళాలంటే ఎట్లాగంటే యూ హ్యావ్ టు యూజ్ ద ఎడిట్ బ్లాక్. ఓకే, ఐదర్ యూ కెన్ గో ఫర్ ద ఎడిట్ బ్లాక్ కమాండ్ ఆర్ యూ కెన్ గో ఫర్ ద ఎడిట్ బ్లాక్ ఫ్రమ్ హియర్. ఎక్కడ ఉంటుంది చూడండి, ఇక్కడ ఇది ఎడిట్ యాట్రిబ్యూట్, ఇది బ్లాక్ ఎడిటర్ ఉంటుంది. ఇక్కడ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది కదా లాస్ట్లో. వీ కెన్ గో ఫర్ ద బ్లాక్ ఎడిటర్ సెలెక్ట్ చేసుకొని ఏ బ్లాక్ అయితే మీరు ఎడిట్ చేయాలి అనుకుంటున్నారో ఆ బ్లాక్ సెలెక్ట్ చేసుకొని మనం ఎడిట్ బ్లాక్ అనేది వెళ్ళొచ్చు అన్నమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద బ్లాక్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి బ్లాక్ అనేది. సివిల్ ఇంజనీరింగ్లో ఆర్కిటెక్చరల్లో బ్లాక్ అనేది ఒక్కటి కాన్సెప్ట్ తెలిసి, లేయర్స్ కాన్సెప్ట్ తెలిస్తే రూమ్ లేఅవుట్ గీసేసామా ఇంకా ఇంటీరియర్సు, డోర్సు, విండోసు అన్నీ ఇన్సర్టే. మ్యాక్సిమం మీరు ఒక 5,000 square feet బిల్డింగ్ చేస్తున్నారు అనుకోండి, అర్ధ గంటలో ఇంటీరియర్స్ అయిపోతాయి. ఓన్లీ ప్లేస్మెంట్సే కదా కావాల్సినవి. ఓకేనా, ఫైన్. I enter, go for the browse, go for the downloads. So I would like to insert this block.